ఆంధ్రప్రదేశ్ త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్గా మారుతుందన్నారు సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తామన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. దేశం మొత్తం ఎనర్జీ, పెట్రోలియం రంగంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గతంలో గ్యాస్ ఉచితంగా అందించిన ఘనత టీడీపీదే అని చెప్పారు. ఇప్పుడు దీపం 2 పథకం కింద 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుతుందన్నారు. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తామన్నారు. గ్రీన్ ఎనర్జీ వల్ల అనేక ఉపయోగాలున్నాయని 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. This is where we are announced a policy, democratization of power generation also, so that everybody can generate power, use power, and also any surplus they can give it to grid. Sometimes any deficit we will supply to them. Net metering will be available. That is how we are working in a big way. Now what I wanted to impress upon you all, future is very clear. No CO2, net zero. That is the concept this government is working. Andhra Pradesh will become green energy hub in the near future. There is no doubt about it. ఏపీలో పుష్కలంగా సహజ వనరులున్నాయన్న చంద్రబాబు వాటిని ఎగుమతి చేసేందుకు హైవేలు, సముద్ర తీరం, పోర్టులు, విమానాశ్రయాలు ఉన్నాయని తెలిపారు. ఇంటింటికి గ్యాస్ సరఫరాకు 5 కంపెనీలను సంప్రదించామని తెలిపారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. కేజీ బేసిన్ 40% గ్యాస్ లభిస్తుందని, గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల వారు దాన్ని ఎక్కువగా వాడుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ఆ గ్యాస్ ను ఏపీ పూర్తి స్థాయిలో వినియోగించుకునే ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ అనేది చాలా కీలకంగా మారుతుందని, గ్రీన్ ఎనర్జీలో 10 లక్షల కోట్ల టార్గెట్ గా నూతన పాలసీని విడుదల చేశామని చెప్పారు. విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల విలువైన జెన్కో, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారని గుర్తు చేశారు. సోలార్ ఎనర్జీ ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా కరెంట్ అందించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. తిరుచనూరులో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.